మీ ఇంట్లో కోడి చికెన్ వండుతుర్రా? అయితే మా కంపెనీ మసాలా వాడుర్రి. ఒక్కసారి వాడితే మళ్ళా మళ్ళా కావాలని మంకుపట్టు పడతారు. ఏంటి మీ ఇంట్లో మటన్ కర్రీ చేస్తున్నారా? అయితే ఈ ఒక్కసారికి మా ఎచ్చం పొడేసి కూర చేసుకోర్రి. బొగాన మొత్తం నాకేస్తారు. అగ్గో ఏంది పిల్ల, వార్తలు చెప్పకుండా మసాలాల ముచ్చట్లు చెప్పబట్టే అని పరిశాన్ కాకుర్రి. గిట్లా వచ్చిరాని యాడ్లు ఇచ్చుకుంటా అల్క తక్కువ మాలంట ఆడుతుర్రట జనాలకు. అందుకే ఆఫీసర్లు షెక్కింగ్లు చేసిర్రు. వీళ్ళ కండ్ల కాంపగొట్ట కాదేది కల్తీకి అనర్హం అన్నట్లే చేస్తారు కదా కొందరు కల్తీగాళ్ళు. ఇక చూడ్రే ఎసొంటి ఎచ్చ మసాలాలు తయారు చేస్తుర్రు పట్టణంలో. చాలా జాగలలో మసాలా పేరుతోనే అంత అల్కదక్కువ పనికిరాని మాలే తయారైతుందట. కూరలలో లేసే ధనియాల పొడి, జీలకర్ర పొడితో పాటు ఓమా, జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు ఓగిట్లా ఎన్ని పోపిత్తులుంటే అన్ని కల్తీ చేసి కూడా బుడ్డ పాకెట్లలో నింపి దుకాణాలకు పంపుతున్నారట. మరి ఈ ముచ్చట పోలీసుల సేవలో ఏ పుణ్యాత్ముడు చేసిండో ఏమో గాని ఏకంగా పట్నం పోలీసు పెద్ద సజ్జన్నారు సారే రంగంలో దిగి చెకింగ్లు చేసిండు. మైలార్దేవుపల్లి, బాలాపూర్ అసలు జాగలో పోయి చెకింగ్లు చేస్తే ఏముంది, ఒకటి కాదు రెండు కాదు 25 టన్నులకు పైన కల్తీ ఎచ్చం మసాలాలు పట్టుబడ్డాయి. ఇక చూడరే ఎన్ని పాకెట్ల మాలుందో. 13 కంపెనీలలో చెకింగ్లు చేస్తే దొరికిన అడ్డమైన మాలిది. అయితే ఊరు పేరు లేని కొన్ని పాకెట్లలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలు దొరుకుతుంటాయి కదా. అగో అందులో సగం ధనాల పొడి కలిపితే సగం ముఖానికి వేసుకునే పౌడర్తో పాటు ఇంకా అవోటి అగ్గో సగ్గోల దగ్గర పొడులు కలుపుతున్నారట. ఈ విధంగా సర్కార్ నిషేధించిన ఇసం రంగులు కలిపి అచ్చమైన మాల్ అన్నట్టు కవరింగ్ ఇస్తుర్రు. అందుకే వాటిని షాంపిళ్లు తీసుకుని ల్యాబ్కు పంపిరు అధికారులు. ఇక ఇసొంటి అచ్చపచ్చమైన అడ్డమైన మాల్ తింటే లివర్లు, కిడ్నీలు ఖరాబ్ అవుడే కాకుండా క్యాన్సర్, దుల్దా, జీర్ణ సమస్యలు అసొంటి వస్తాయంటారు డాక్టర్లు. ఏదేమైనా కల్తీ మసాలాల దంద పట్టణంలో జోరుగా సాగుతుంది. జర గసంటోలను కంట్రోల్లో పెట్టురు సారు అని ఫోన్లు పోగుడుతోని అధికారులంతా దిగ్గున లేచి శితం మాల్ పట్టేసిర్రు. అన్నట్లు హెచ్ ఫాస్ట్ ఏర్పడ్డ 3 నెలల్లోనే 659 జాగాల చెకింగ్లు చేసి 202 కేసులు రాసిరాట. అట్లనే 246 టన్నుల కల్తీ మాల్ సీజ్ చేసిర్రు. మరి చూసిరు కదా ప్రజలారా, బ్రాండెడ్ కంపెనీ మాల్ తప్ప ఊరు పేరు లేని మాల్ కొనకుర్రి, ఉత్తగా ఆగంగా ఆకుర్రి.